అండి ఇవాళ నేను హోల్డ్ సారీతో ఫ్రాక్ కుట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ సారీ నేను చాలాసార్లు కట్టుకున్నా. అయితే కట్టుకున్నాక కూడా ఈ సారీ ఎందుకో లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో చాలా అంటే చాలా బాగా అన్ని ఫ్లవర్స్తో పాటు ఈ చీతకు చిలుకలు అలాంటివి బాగా ట్రెండింగ్ అయినాయి. సో నా దగ్గర ఇప్పుడు ట్రెండింగ్గా కొత్తగా కొనుక్కోవడం ఎందుకని ఈ హోల్డ్ సారీ ఉంది. దీంట్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఇంకా చితకొక చిలుకలు కానీ పిచ్చుకలు అయితే ఉన్నాయి. సో ఈ శారీ ఒకసారి లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. సో ఒక్క శారీలో మాత్రం నాకు మా పాపకి ఇద్దరికి అవుతుంది. ఇద్దరం సేమ్ సైజు ఉన్నాం కాబట్టి రెండు అవుతాయి. మామూలుగా అయితే ఒకటే కుడతాను, ఎప్పుడు కుట్టినా ఒకరం వేసుకుంటాం. కాకపోతే ఈ శారీలో రెండు వస్తాయి, ఎందుకంటే ఇది రన్నింగ్ వచ్చింది కాబట్టి పళ్ళు అనేది సపరేట్ లేదు కాబట్టి శారీ మొత్తం మనకు కంఫర్ట్ మొత్తం శారీతో మనం రెండు ఫ్రాక్లు అయితే కుట్టుకోవచ్చు. సో నేను కూడా రెండు కుడుతున్నా, మా పాపకు ఒకటి నాకు ఒకటి, ఇద్దరికి వేరే వేరే మోడల్ కుడదాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే చాలాసార్లు ఏం చేస్తాం, శారీ కట్టుకుంటాం పాతగైనాక గిన్నెలకు దేనుకోలే అంటే విలేజ్లో అయితేనేమో మన పల్లెటూరుల చేనులలో కట్టుకోవడానికి దీనికి పనికి వస్తాయి. లేదా సిటీలో అయితే ఏం చేశారంటే గిన్నెలు చీరలు ఇస్తే, పాత చీరలు ఇస్తే గిన్నెలు ఇస్తారంటారు కదా, అలాంటి దాంట్లో మామూలుగా వేసేదాన్ని. కానీ శారీ అయితే హోల్డ్ కానీ పాతగా అయితే ఏం లేదు, నేను చాలాసార్లు అయితే కట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఈ శారీ నాది కూడా కాదు, మా సిస్టర్ది. మా సిస్టర్ తెచ్చుకుంది. అయితే అడిగిన నాకు ఈ అక్క బాగుంది కట్టుకుంటా అని. అంటే మా అక్క అంది, నువ్వే కర్రదానివి, ఈ శారీ కూడా బ్లాక్ ఉంది, ఇంకా బాగుండదు అన్నది. అయితే నేను 2 times కట్టుకున్నా, ఏమో మంచిగా అనిపించింది. కానీ దీనికన్నా బెస్ట్ నేను లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే ఎలా ఉంటుందని అనుకున్నా. సో ఏమవుతుంది కుట్టేద్దాం అనుకున్నా, మంచిగా ఉంటే సరే, లేకుంటే చూద్దాం. నేను వేసుకోకుండా మా పాప వేసుకుంటుంది కదా అని చెప్పి, ఒకవేళ మా సిస్టర్ వాళ్ళకు పాపకు, మా సిస్టర్ కూడా పాప ఉంది. సో ఒకవేళ నాకు సెట్ కాకుండా మా సిస్టర్కి ఇచ్చేస్తే మా సిస్టర్ కూడా ఖుషి అయిపోతుంది కదా, మా చెల్లె చీర తీసుకుంటే నా కూతురు కూడా కుట్టించింది అని. సో నచ్చితే నేను వేసుకుందాం అనుకున్నాను, లేకపోతే మా సిస్టర్ వాళ్ళ కూతురికి ఇద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇట్లా పోట్లీ బట్టం పెట్టి కుట్టుకుందాం అనుకుంటున్నాను అండి. వేరే దానికి అంటే లెగ్గిన్ ఏ కలర్ వేసుకోవాలో ఆ కలర్తో నేను బటన్స్ రెడీ చేసుకున్నాను. లైనింగ్ అటాచింగ్ చేసుకొని నార్మల్గా సింపుల్ నెక్ పెట్టుకున్నా, ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఏమో ఎంతనే హెవీ డిజైన్ పెట్టుకొని రిస్క్ తీసుకొని కుట్టుకొని ఒకవేళ సెట్ కాలేదనుకో నా శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్స్ కుట్టలేకనే అలసిపోతున్నాను, అతి కష్టంగా నాకు కుట్టుకోవాలని ఎలానో మూడొచ్చింది. సో అదేదో ఈరోజు కుట్టుకోవాలని ఫిక్స్ అయినా. ఫైనల్గా అయితే నార్మల్గా రౌండ్ నెక్ పెట్టుకొని ఇలా చూడండి పోట్లీ బటన్స్తో కుట్టుకుందామని అనుకుంటున్నాను. బటన్స్ అయితే బాగా నీట్గా వచ్చినాయి. అండ్ దాంట్లో ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలంటే నార్మల్గా అయితే అది మనం ఇట్లా పెళ్ళిలో ఊతారు కదండి బెలూన్స్ టైపు, అలాంటివి యూజ్ చేస్తారు. కానీ మనం అలా లేకున్నా కానీ నార్మల్గా క్లాత్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ క్లాత్తోనే క్లాత్ మనం పైన క్లాత్ ఏదైతే యూజ్ చేసుకుంటామో దాని లోపల పెట్టి నార్మల్గా చిన్న సైజు ఒకటే సైజులో కట్ చేసుకొని మనం లోపల పెట్టుకొని మన బాల్స్ చుట్టుకుంటే నీట్గా చక్కగా వస్తాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. బటన్స్ అయితే పోట్లీ బటన్స్ అయితే ఏమైతే అంటే మనం కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. అలా కాకుండా క్లాత్తోనే లోపల పెట్టుకొని కుట్టుకుంటే మాత్రం చాలా నీట్గా మంచిగా మనం కుట్టేటప్పుడు కూడా రిస్క్ కాదు. సో నేనైతే వెనక ముందు భాగం అయితే నార్మల్ పెట్టాను, వెనక భాగమేమో ఇట్లా పాట్ నెక్ లాగా పెట్టుకుని డోరీ రానికి. ఎందుకంటే నార్మల్ నేను ఈ డోరీ లేని ఏ డ్రెస్ వేసుకోను. మనం ఉన్న పక్క పారానికి డోరీస్ లేకుండా అనుకో ఆ భుజం ఈ భుజం సరిపోయినట్లు అనిపిస్తుంది. సరిపోకుండా నాకు అదేదో ఫీలింగ్ అలా అలవాటు అయిపోయింది కదా, అలవాట్లో పొరపాటు అన్నట్లు. ఇక డోరీస్ లేని బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకోవాలంటే అసలు నాకు ఇది ఇక అందుకని కంపల్సరీ ఏ డ్రెస్ వేసుకున్నా ఏ బ్లౌజ్ కట్టుకున్నా కంపల్సరీ వెనక 2 తాడులు మాత్రం కట్టుకోవాల్సింది, లేకుంటే అదేదో ఊసిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎంత కరెక్ట్ పర్ఫెక్ట్ టైలర్నైనా కానీ నాది నేనే కంఫర్టబుల్గా ఫీల్ గాను, అదేంటో ఏమో. సో ఫైనల్గా అయితే నా దగ్గర ఉన్న లైనింగ్ కూడా నేను కొత్తది ఏమీ వేయలేదండి, ఓన్లీ పై భాగమే లైనింగ్ కొత్తది వేసాను. ఇంతకుముందు పాత ఫ్రాక్కి ఉన్న లైనింగే తీసేసి ఆ ఫ్రాక్ ఎలాగో ఖరాబ్ అయిందని చెప్పి అదే లైనింగ్ కూడా నేను దీనికి అటాచింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రాకు పాతగైనా లైనింగ్ మాత్రం లోపల పాతది బాగుంది కాబట్టి, సో ఇంకా అందుకని నేను పాతదే లైనింగ్ కూడా యూజ్ చేసుకున్నాను. సో మీకు డ్రెస్ అయితే అయిపోయింది, ఫైనల్గా వేసుకొని చూపిస్తాను. సో రెడీ డ్రెస్ అయితే నేనైతే కొత్తగా చాలా బాగా అనిపిస్తుంది. శారీ కన్నా డ్రెస్ బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు శారీ కట్టుకున్నప్పుడు కూడా ఎంత బాగాలేకుండా, ఇప్పుడైతే నిజంగానే మా అక్క అన్నట్లు శారీ అయితే శారీ కన్నా డ్రెస్సే బాగుంది. సో నేను ఇందులో 2 డ్రెస్సులు కుట్టాను, ఒకటి నాకు ఒకటి మా పాపకి. ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టి హ్యాండ్స్కు నెక్కు
సింపుల్ నెక్గానే పెట్టుకున్నాను, హై నెక్. ఎందుకంటే మా పాప అప్పుడప్పుడు వేసుకుంటున్న డ్రెస్సులు కాబట్టి తన కోసమని కొంచెం చిన్న నెక్లో పెడతాను. సో ఎందుకంటే తన కోసం కుట్టినా కానీ మళ్ళీ నా డ్రెస్లో వేసుకుంటుంది. ఆమెకంటే బాగా నేనే కుట్టుకుంటాను ఆమె ఫీలింగు. సో అందుకని మా పాప కోసం అని చెప్పి కొంచెం చిన్న చిన్న నెక్లో పెడతాను అప్పుడప్పుడు తన కోసమని. సో చూడండి ఫ్రెండ్స్, సీతాకోక చిలుకలు కాకుండా ఇట్లా పిచ్చుకలతో కొత్తగా లేటెస్ట్గా బాగుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి, మీ దగ్గర కూడా ఇలాంటి హోల్డ్ శారీస్ ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, పాడేయకుండా శారీస్ని. చినిగిపోయిందని కూడా ఒకవేళ చినిపోయినా కానీ చినిపోయిన దగ్గర డ్యామేజ్ దగ్గర కట్ చేసి మనం మళ్ళీ డ్రెస్ కొత్తగా లుక్ ట్రెండింగ్ లుక్తో ఉండాలి. సో ఫ్రెండ్స్, డ్రెస్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేసుకొని కామెంట్ చేసుకొని బాయ్.